ఎంఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ గొర్రెల పంపిణీ పథకంలో 1000 కోట్లకు పైగా ఆర్థిక అక్రమాలను బయటపెట్టింది. ఈ పథకం గొర్రెల పెంపకం అభివృద్ధి కార్యక్రమంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ కుంభకోణం గురించి ఈడీ తన దర్యాప్తును యాంటీ కరప్షన్ బ్యూరో నమోదు చేసిన 2 ఎఫ్ఐఆర్ల ఆధారంగా ప్రారంభించింది. ఈ దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు మాజీ జంతు సంరక్షణ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా పనిచేసిన జి కళ్యాణ్ కుమార్ నివాసంతో పాటు పథకం లబ్ధిదారులు మధ్యవర్తుల నివాసాలపై దాడులు చేశారు. ఈ దాడుల సందర్భంగా ఈడీ అనేక కీలక ఆధారాలను సేకరించినట్లు తెలిపింది. వివిధ ప్రభుత్వ అధికారులకు చెల్లించిన అక్రమ చెల్లింపులను సూచించే పత్రాలతో పాటు 200కు పైగా బ్యాంకు ఖాతాలకు సంబంధించిన చెక్ బుక్లు, పాస్బుక్లు, డెబిట్ కార్డులు, 31 మొబైల్ ఫోన్లు, 20 సిమ్ కార్డులకు స్వాధీనం చేసుకుంది. ఈడీ హైదరాబాద్ జోనల్ ఆఫీస్ 2025 జూలై 30న ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2022 కింద హైదరాబాద్లోని 8 ప్రదేశాలలో ఈ దాడులు చేసింది. ఈ దర్యాప్తు ప్రకారం గొర్రెల పంపిణీ పథకంలో అనేక అక్రమాలు జరిగాయి. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక ప్రకారం తెలంగాణలోని 33 జిల్లాల్లో కేవలం 7 జిల్లాల్లోనే 253 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్టు తేలింది. ఈ నష్టం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలను పరిగణలోకి తీసుకుంటే 1000 కోట్లను మించవచ్చని అంచనా. ఈ అక్రమాలలో లబ్ధిదారుల వివరాలను సరిగ్గా నిర్వహించకపోవడం, రవాణా ఇన్వాయిస్లలో నకిలీ లేదా ప్యాసింజర్ వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లను ఉపయోగించడం, గొర్రెల యూనిట్లకు డూప్లికేట్ ట్యాగ్లు కేటాయించడం, మరణించిన లేదా ఉనికిలో లేని వ్యక్తులకు యూనిట్లను కేటాయించడం వంటివి ఉన్నాయి. పక్క రాష్ట్రాల్లో గొర్రెలు కొనకపోయినా కొన్నట్లుగా లెక్కలు వేసినట్లు తెలిసింది. ఈ పథకం 2017లో భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ద్వారా గొర్రెల పెంపకం ద్వారా గొల్ల కుటుంబాలకు స్థిరమైన జీవనోపాధిని అందించే లక్ష్యంతో ప్రారంభించింది. మొదటి దశలో 1.28 కోట్ల గొర్రెలు పంపిణీ చేశారని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఈ పథకంలో నిధుల దుర్వినియోగం, నకిలీ రవాణా రికార్డులు, బినామీ ఖాతాల ద్వారా భారీగా నిధులు మళ్లించారని దర్యాప్తులో తేలింది. ఈ దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ఈ కుంభకోణంలో పాల్గొన్న ఇతర కీలక వ్యక్తులను గుర్తించేందుకు బ్యాంకు లావాదేవీలను ఈడీ ట్రాక్ చేస్తోంది. పేదల కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పథకాన్ని తెచ్చింది. కానీ దీన్ని సరిగా అమలు చేయలేదని ఈడీ దర్యాప్తులో అర్థమవుతోంది.